స్వామివారికి తమలపాకులు అంటే ఎంతో ప్రీతికరమైనవి. ఎందుకయ్యా తమలపాకులు అంటే ప్రీతికరమైనవి అంటే, సీతమ్మ వారి దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారికి చూడండి ఎక్కడ చూసినా సరే రామాయణంతో లింక్ ఉంది. ఇంకా వేరే ధ్యాస లేదు ఆయనకి. ఏ ధ్యాస ఉన్నా సరే రాముల వారి దగ్గరికి వెళ్ళిపోతాడు, కాకపోతే సీతమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆయన కథ మనం తెలుసుకోవాలన్నా, ఆయన గురించి మనం మాట్లాడుకోవాలన్నా అందులోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చేశాడు, సీతమ్మ వారిని చూసి తిరిగి మళ్ళీ వచ్చేసిన తర్వాత ఒక వనప్రవేశం చేశారు వీళ్ళందరూ. అంగదుడు, నలుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, సుషేణుడు, ఇట్లాగే సమస్తమైనటువంటి వానర జనాలు కూడా వచ్చి చక్కగా ఆ మధువనంలో ప్రవేశించి ఆ మధువును తాగడం మొదలుపెట్టారు. మధువు అంటే తేనె. మధువు అంటే తప్పు అర్థం కాదు. ఈ తేనెని ఎలా వస్తుందయ్యా అంటే, ఈ తమలపాకులను కనుక ఇలా తుంచినట్టయితే మనకి చిక్కని ద్రవ పదార్థం వస్తుంది అందులోంచి. ఆ ద్రవ పదార్థాన్ని నాకినట్లయితే తియ్యగా ఉంటుంది. ఈ వానరాలు కదా ఆ ఆకులు మొత్తం తాగేసి పోసేసి చక్కగా తాగేయటం మొదలుపెట్టేసరికి మధువనాన్ని సంరక్షకుడు ఏం చేశాడు, తిన్నగా విభీషణుడికి వెళ్ళి, అయ్యా మన మధువనం అంతా కోతులన్నీ తగలబెట్టేస్తున్నాయని చెప్పేసరికి ఎవరయ్యా అంటే, అంగదుడు ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నాడు, నలుడు, నీలుడు, ఆంజనేయ స్వామి వీరందరూ ఉన్నారంటే, ఆంజనేయ స్వామి వారు సీతమ్మను చూసి ఉంటాడు. అందుకే ఆనందంలో వీళ్ళు ఈ మధువనాన్ని మనం మధువుని సేవిస్తున్నారు అని చెప్పి ఆలోచన చేసి వెంటనే వాళ్ళని తీసుకురమ్మని పంపిస్తే అప్పుడు దృష్ట్వా సీత, నేను సీతమ్మ వారిని చూశాను అని చెప్పాట. ఒక్క మాట ఆంజనేయ స్వామి వారు. చూడండి, మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే దాని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఏం చెప్పాడు, సీతమ్మ వారిని నేను చూశాను, ఒక చిన్న మాట మాత్రమే చెప్పాడు. అంటే శాస్త్రం తెలిసినవాడు, ఆ నవవ్యాకరణ పండితుడు అయినటువంటి వాడు మాట్లాడే మాటలు చాలా తక్కువ ఉంటాయట, విశేషమైనటువంటి అర్థం వస్తుందట. అంచేత దృష్ట్వా సీతమ్మ వారిని నేను చూశాను అని చెప్తే అప్పుడు రామచంద్రమూర్తి అన్నట, ఈ వనం నీ వల్ల ధ్వంసం కాలేదు. ఎప్పుడైతే నీకు ఈ తమలపాకులతోటి నిన్ను అర్చన చేస్తారో వారి యొక్క క్లేశాలన్నీ కూడా, అంటే వారి యొక్క దురదృష్టమైన సంఘటనలు కానివ్వండి, క్లేశము అంటే ఇబ్బందులు, బాధలు, అది ఆర్థిక బాధ కావచ్చు, లేదా భార్య వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, భర్త వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్తమైనటువంటి వాటిని కూడా క్లేశములు అంటారు మానవుడికి వచ్చేవి, అంటే ఇబ్బందులు అన్నమాట. అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ తమలపాకులతోటి కనుక నిన్ను అర్చన చేస్తే అని చెప్పి రామచంద్రమూర్తి వరం ఇచ్చాట. అప్పటి నుంచి తమలపాకులతోటి స్వామివారికి విశేషంగా అర్చన చేస్తూ ఉంటాం. 1,00,000 తమలపాకులతోటి స్వామివారికి విశేషంగా మనం ప్రతి కార్తీక మాసంలో ప్రతి సోమవారము చేస్తూ ఉంటాం.